హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది టెక్సాస్లో వింటర్ స్టోమ్ ఉన్నప్పుడు వీడియో తీశాను అనమాట. అప్పుడు పోస్ట్ చేయలేదు. ముందు రోజు ఏంటంటే వాటర్ స్టోర్ చేసుకున్నాను అనమాట. కానీ ఇది ట్యాషెస్ క్లీన్ చేసి వాటిల్లోనూ తాగడానికి కొంచెం బౌల్స్లో నేను ఎక్కువ వాటర్ స్టోర్ క్యాన్స్ తెచ్చుకో అనమాట. ఇంట్లో ఉంటే స్మాల్ ఫిల్టర్ది ఉండిద్ది, అది ఫిల్టర్ చేసుకొని ఇంకా బాటిల్స్కి వీటిలో ఇడ్లీ వాటికి పెద్ద పెద్ద బౌల్స్లో పెట్టాను, బ్యాకప్కి ఉంటాయని వాటరు. ఇంకా ఫుడ్ కూడా వన్ డే ముందే చేసుకుని పెట్టుకున్నాను అనమాట. కర్రీస్, రైస్ అన్నీ స్నాక్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను. ఒకవేళ ఈవెన్ కరెంటు పోయినా అలా వాటర్ డిప్ అనేది ఆన్లో ఉంచి కింద ఫాజెట్స్ అనేవి ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. షింకుది, బాత్రూమ్ షింకు, కిచెన్లో షింకు. ఇది ఫస్ట్ డే అనమాట. స్నో అది లైట్గా పడతా ఉందన్నమాట. చాలా కోల్డ్గా ఉంది, గాలి ఉంది. ఫస్ట్ స్నో అలా వన్ డే అలా పడింది. వన్ డేకి ఇలా కారిడార్ దాకా వచ్చి పడింది. స్నో ఏంటంటే ఆవిరిలాగా పడకుండా ఐస్ పడింది, ఎక్కువ ఐస్. ఐస్ వల్ల కాలు వేస్తే కొంచెం స్కేట్ అవుతూ ఉంది. పార్సిల్ వచ్చేసరికి అది నైట్ వచ్చినట్టుంది, మేము చూసుకోలేదు అంతే. బ్యాక్ ఫ్రంట్ సైడ్ అలా ముందు రోజు ఏమి సాల్ట్ వేసి పెట్టారు మాకు. కమ్యూనిటీ అది అపార్ట్మెంట్ వాళ్ళు స్టేర్స్ మీదను కింద వేసారు స్కిడ్ అవ్వకుండా. అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. నైట్ మార్నింగ్ అలా ఉంది, నైట్ చూడు అప్పుడు స్నో పడుతుంది అనమాట. ఆ వైట్ డాట్స్ అవే ఇంకా స్నో పడతా ఉంది బాగా. మార్నింగ్ చూసినప్పుడు రోడ్డు అలా లేదు, ఇప్పుడు ఫుల్గా అయిపోయింది, క్లోజ్ అయిపోయి బాగా క్లౌడ్స్ ఫుల్గా ఉండి అసలు బయటికి వెళ్ళలేక నుంచోలేకపోతున్నాను. అందుకని విండోలో నుంచి తీశాను వీడియో. ఫస్ట్ బయటికి వెళ్ళి తీసిన, ఇంకా కాసేపు ఉండని. ఇది ఇంకా నెక్స్ట్ డేకి ఇలా ఉందన్నమాట. ఫ్రైడేకి సాటర్డే పడింది కదా, సండేకి ఇది సండే ఫుల్గా ఇంకా ఫుల్గా పడింది. యాక్చువల్గా ఇది స్నో కాపోయేసరికి ఐస్ లాగా పడేసరికి అంత కింద గట్టి కూర్చుంది. నాకు అంత ఎక్కువ పడలేదు, ఇది ఉండేసరికి కారిడార్ దాకా పడింది. అది ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా ఫుల్గా పడింది. ఆ రోడ్డుకి స్ట్రైట్గా వచ్చేసింది అనమాట. 3 డేస్ బయటికి ఏం వెళ్ళలేదు. ఇంకా ఇది ఫ్రంట్ సైడ్ స్టెప్పుల మీద కూడా బాగా పడింది. స్టెప్పుల మీద నేను చెప్పా కదా సాల్ట్ వేసేసరికి అది కరిగింది అనమాట. అందుకని అటు సైడ్ మా ఆఫీస్ సైడ్ కూడా ఫుల్గా. ఇంకా వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు లెటర్స్ పెట్టి వెళ్ళారు. ఇంకా న్యూస్లో వీడియోస్లో చూస్తూ ఉన్నా కాబట్టి నేను ఇంకా ముందుగానే వాటర్, ఫుడ్ అన్నీ బ్యాకప్ పెట్టుకున్నాను. ఏసీ 69 నుంచి 75 లోపు అది ఇలా ఐస్ ఇలా పడింది అనమాట. ఒక్కోటి అలా, ఇది ఒక్కోటి చూపిస్తూ ఉన్నా ఇక్కడ. అలా పడేసి పట్టుకోవాలంటే అసలుకి ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాం. బయట జారిపోతుంది బయటకు వచ్చి. సండేకి ఇలా ఉంది. సండే రోజు అసలుకి ఇంకా చర్చెస్ కూడా క్లోజ్ చేసేసరికి చర్చికి కూడా వెళ్ళలేదు మేము. మా అపార్ట్మెంట్స్కి ఏంటంటే షెడ్స్ ఉంటాయి, అలా ఓపెన్ కాదు, కార్ పార్కింగ్. కొంచెం షెడ్లు వేసి పెట్టేసరికి కార్స్ మీదకి ఏమో బాగానే ఉన్నాయి. మా ఎదురు కమ్యూనిటీగా అమ్మేళ్ళకి కూడా అంతే ఉంటాయి అన్నమాట. గ్యారేజెస్ ఉంటాయి, గ్యారేజెస్లో పెట్టుకోలేకపోతే అలా 2 వెహికల్స్ పెట్టే అంత చిన్న చిన్న షెడ్స్ ఉంటాయి. మాగాను పెద్ద పెద్ద పొడుగ్గా ఉంటాయి అన్నమాట కార్ పార్కింగ్. చూడండి అలా బిగుసుకొని చేతికి రాకుండా. ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి అసలుకి. అది జూమ్ చేసి ఉంటాను, పడతా ఉంది. ఫుల్గా ఇది సండే నైట్ అనమాట. 7 అయింది, 6:30 or 7.
ఇప్పటికి మార్నింగ్ ఉన్నట్టు అసల స్నోకి బాగా వైట్‌గా అనిపించింది. నేను సాటర్‌డే చూస్తా ఉన్నా. నాకు ఫస్ట్ టైమ్ అయ్యేసరికి భయమేస్తా ఉందనమాట. ఎలా పడిద్దని. చూసుకుంటా ఉన్నా మెలుకువ వచ్చినప్పుడల్లా ఎలా ఉండిద్దా అని. నాకు వింటర్ వచ్చాక చలి తట్టుకోలేకపోతున్నా. అందుకే ఎక్కువ ఉండిద్దామని చూసుకుంటా ఉన్నా. మిడ్‌నైట్ అలా విండోస్‌లో నుంచి చూస్తుంటే అసలు వైట్‌గా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో మిడ్‌నైట్ కూడా అలానే ఉంది. సాటర్‌డే నైట్ క్లౌడ్స్ అన్నీ ఫుల్‌గా పట్టి బయటకొచ్చి తీయలేకపోతున్నా. ఇది ట్యూస్‌డే అనమాట. నేను మండే రాలేదు బయటికి. సండే ఈవినింగ్ అలా అయితే మా ఇంకా హస్బెండ్‌కి వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు. రోడ్లు క్లియర్ చేయలేదని. కార్ ఇక్కడేంటంటే బ్లాక్ ఐస్ కూడా పడిందంట ముందు స్నో కన్నా. అందుకనే దానికి ఇది స్నో కదా! ఐస్ స్నోలాగా పడతా ఉంది కదా! అందుకని కార్లు స్కిడ్ అవుతా ఉన్నాయని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇది మాది కార్ పార్కింగ్‌ది. ఇది పెద్దవి ఉంటాయి పార్కింగ్ చేసుకోవడానికి. సో, కార్ల మీద ఏం అవసరం లేదు. బానే ఉంది. ఇది అంతా అటు సైడ్ వేరే కమ్యూనిటీది. ఇదంతా మాది. ఈ కలర్స్ ఉన్న యెల్లో అన్నీ మా అపార్ట్మెంట్స్ కింద అనమాట. నెక్స్ట్ డే అయ్యేసరికి మెల్ట్ అవుతా ఐస్ అనేది వాటర్‌గా వస్తా ఉన్నాయి ఇంకా. మా హస్బెండ్ కూడా వీడియో తీస్తా ఉన్నారు. ఇంకా మా పాప కోసం చలిలో రాకూడదనుకున్నా మా పాపకు ఆడుకోవడానికి ఫస్ట్ టైం తను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా నేను వీడియో తీస్తుంటే పక్కన ఆడుకుంటా ఉంది. ఇది రూట్‌లో దారి వెళ్ళేది మాత్రం చాలా గట్టిగా ఉంది. అది గ్రాస్ మీద ఉన్నది. కరిగిపోయింది మ్యాక్సిమం. ఫస్ట్ టైం అయ్యేసరికి నేనంత ఎంజాయ్ చేయను వెదర్‌ని. జస్ట్ అంతకుముందు నచ్చేదే కానీ వింటర్ ఇప్పుడంత నచ్చట్లా. అక్కడ స్నోమ్యాన్ చిన్నది చేసాము. పట్టుకోలేకపోయాము. ఇది మా అపార్ట్మెంట్‌ది. వాళ్ళు చాలా కేరింగ్ తీసుకున్నారు. ముందుగానే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెప్పారు. మా హస్బెండ్‌ని కూడా పిలవమన్నారు. చెప్పారు. ఆఫీస్‌కెళ్తే చెప్పారనమాట. మీది కొంచెం రోడ్ సైడ్ ఉంది ఓపెన్‌గా. రోడ్డు పక్కన ఉండేది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ట్యాప్స్ అనేవి బర్న్ అవుతాయి. అన్నీ చూసుకుంటా ఉండండి అని చెప్పారు. అందుకనే నాకు ఇంకా భయమేసింది. ఆ డిప్‌లో పెట్టి పద్దాకలకి అబ్జర్వ్ చేస్తా ఉన్నా. మా పాపకి, మా హస్బెండ్‌కి చెప్పాను. సో, ఇంకా ఇలా ఉంది స్నో మెల్ట్ అయ్యి మా పాప ఎంజాయ్ చేస్తా ఉంది.